హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్క్రీన్ టైమ్ విత్ శివ. అసలు నాకు ఈ వీడియో తీద్దామని నాకు అస్సలు లేదు. అయ్యిందేదో అయిపోయింది, లైక్ స్క్రూ ఇట్ అన్నట్టు అనుకున్నా. కానీ నాకు జరిగింది ఎవరికి జరగకూడదు అని ఒక రీజన్తో ఈ వీడియో తీస్తున్నాను. నా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ నేను 2015లో తీసుకున్నా, మోటోరోలా మోటో G3. నేను 4 years వాడాను అది. దాని తర్వాత 2018లో OnePlus 6 తీసుకున్నాను అనమాట. నేను 5 years వాడాను అది. దాని తర్వాత 2023లో ఫ్లాగ్షిప్ తీసుకుందామని 1,25,000 అయింది నాకు. వాడేదో వాచ్, ఇయర్ బడ్స్ ఇస్తా అన్నాడు, 5,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తే. సో 1,30,000 పెట్టి సామ్సంగ్ S23 అల్ట్రా తీసుకున్నాను అనమాట. మీకు డౌట్ రావచ్చు, అరే ₹1,00,000 పెట్టి ఐఫోన్ తీసుకోవచ్చు కదా అని. ఆ టైంలో ఐఫోన్ వాడు 128GB ఇస్తున్నాడు, వీడు 256 ఇస్తున్నాడు కాబట్టి. అండ్ దీంట్లో స్క్రీన్ బాగుంటుంది, ఎస్ పెన్ తొక్కతో, దాని గురించి నేను తీసుకున్నా. 3 years బాగుందనమాట, బాగా పనిచేసింది. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్, ఎక్స్ట్రాడినరీ బ్యాటరీ లైఫ్, అసలు చిప్ సెట్ కానీ అంతా బాగుందనమాట. ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే 2026 Jan 16th నాకు అంటే దిమ్మ తిరిగిపోయింది అనమాట. సో అసలు ఏం జరిగింది January 16th 2026 ఏం జరిగింది? సో బేసిక్గా నూడిల్స్ తింటూ ఫోటో తీసా, బాగుంది, ఓకే కూల్, జేబులో పెట్టుకున్నా. ఇంకో చోటుకి వెళ్ళా, మిర్రర్ బాగుందిరా, ఓ సెల్ఫీ తీద్దాం, మిర్రర్ సెల్ఫీ అని తీసా. స్క్రీన్ బ్లాంక్ అనమాట. అదేంటి నొక్కుతుంటే పని చేయట్లా. స్విచ్ ఆఫ్ అయితే అవ్వదు, ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు ఆ టైంకి ఒక 50-60% ఉంది బ్యాటరీ. స్విచ్ ఆన్ చేయడానికి ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అని. ఆన్ అవ్వట్లా. ఇంక ఈ టైంకి స్టార్ట్, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీకి ఈ టైంకి ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిపోద్ది, ఏమో అయిపోయిందిరా బాబు అన్నట్టు. వాడిని ఆ రెస్టారెంట్ని ఛార్జింగ్ అడిగి ఛార్జింగ్ పెట్టాను అనమాట. అసలు ఆన్ అవ్వట్లా. అంటే తల పట్టుకున్నాను నేను, ఇంకా ఇదేంట్రా అమ్మా ఏంటిది అన్నట్టు. ఇంటికి వచ్చా వెంటనే, సరిగ్గా తినలేదు కూడా. ఇంటికి వచ్చా, ఛార్జింగ్ పెట్టా, గంట సేపు పెట్టా, ఆన్ అవ్వలా. యూట్యూబ్లో చూస్తే వాడు అదేదో పవర్ బటన్ ఇంకా ఏంటి వాల్యూమ్ డౌన్ బటన్ పట్టుకొని ఉంటే ఒక 30 seconds ఆన్ అవుద్ది అన్నాడు. చేసి చూసా, ఆన్ అవ్వాల. 3 బటన్లు పట్టుకోమన్నాడు, ఆన్ అవ్వాల. ఏం చేసినా ఆన్ అవ్వాల. ఈ టైంకి ఇంకా మైండ్ అనేది ఎటెటో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు అనిపించచ్చు, అరే ఓకే ఫోనే కదా ఏమైంది అని. అంటే మనం ఫస్ట్ టైం అంత పెద్ద అమౌంట్ పెట్టి ఫోన్ కొంటే, మనమైతే యూజువల్గా ప్రతి ఇయర్ కొత్త జనరేషన్ వస్తే మార్చే రకం కాదు కదా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మార్చే రకం కాదు కదా. మినిమం మనం చిన్న ఫోన్సే 4 years 5 yearsలో అవుతాం. ఇంత పెద్ద ఫోన్ మినిమం 5 years అన్న వస్తుంది అనుకుంటాం కదా. సో ఆ టైంకి నమ్మి ఇదేంటి అన్నట్టే నాకుంది. సరే నెక్స్ట్ డే శాంసంగ్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళా. వాడేదో లేదన్నాడు, ఇంకో సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాను అనమాట. వాడు ఓపెన్ చేసి, సార్ ఏదో ప్రాబ్లము, సంథింగ్ ఏవేవో అన్నాడు అనమాట. ర్యామ్ అన్నాడు, SOC అన్నాడు, తొక్క అన్నాడు, తోల్ అన్నాడు. ఓకే అన్న, సార్ 1% ఛాన్స్ ఉంది మదర్ బోర్డ్ పోయే ఛాన్స్, సో అప్పుడు ఏం చేయలేమని కూడా చెప్పాడు. ఓకే రా అని తలాడించి వచ్చాను అనమాట ఇంటికి. ఇంటికి వచ్చి శాంసంగ్ మదర్ బోర్డ్ ఇష్యూ అని యూట్యూబ్లో కొడితే వచ్చిన వీడియోస్ చూసి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మెజారిటీ ఆఫ్ ద శాంసంగ్ ఫోన్స్లకి మదర్ బోర్డ్ ఇష్యూ. నాకు అర్థం కాదు, ఇదేంటి అమ్మ మదర్ బోర్డ్ ఇష్యూ ఏంట్రా, అసలు ఏం చేశాను నేను, కింద పడేయలేదు, వాటర్లో పెట్టలేదు, అసలు ఏంటి అని. వారం పెట్టుకున్నాడు సర్వీస్ సెంటర్, వారం పెట్టుకొని పిలిచి ఫోన్ చేతికి ఇచ్చి, సార్ మదర్ బోర్డ్ పోయింది సార్, మదర్ బోర్డ్ రీప్లేస్ చేయాలి, జస్ట్ 35,000 సార్ అన్నాడు. అచ్చా ఓకే, కొత్త ఫోన్ వస్తుందిరా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసారు. ఈ మధ్యలో ఒక లోకల్ రిపేర్ షాప్, మదర్ బోర్డ్ స్పెషలిస్ట్ అని సికింద్రాబాద్ దగ్గర ఉందనమాట. నేను పేరు మెన్షన్ చేస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేసి నా దగ్గరికి వచ్చి తీసుకొచ్చారు. సార్ ఇది మదర్ బోర్డ్ వాడు అంటే ఓవర్ హీట్ చేసేసాడు, ఆన్ చేసి ఇస్తాను కానీ డేటా రాకపోవచ్చు అని. సరే నువ్వు అయితే ఆన్ చేసి అన్న. గంటలో ఫోన్ చేశాడు, ఆన్ అయింది సార్ అని. సో వెళ్ళి నా పాస్వర్డ్ కొడుతుంటే రావట్లేదు అనమాట. సో మేబీ వాడు ఆ సర్వీస్ సెంటర్ వాడు ఓవర్ హీట్ చేయడం వల్ల లేకపోతే ఏంటో కానీ పర్మనెంట్గా లాక్ పడిపోయింది. సో డేటా మొత్తం పోయింది, రీబూట్ అయ్యి వచ్చింది నా చేతికి. అది జరిగింది.
ఆ వారం రోజులు నాకు అర్థం కాలే. అక్కడ సర్వీస్ సెంటర్ వారం రోజులు పెట్టుకున్నాడు అన్నాను కదా, నాకు అర్థం కాలే. అమ్మ ఏం జరుగుతుంది, అసలు ఏంటిది అన్నట్టు. నేను కింద పడేయలేదు, పోనీ వాటర్లో ముంచలేదు, అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువ అయితే ₹1,00,000 పెట్టి ఫోన్ తీసుకోం కదా, మనకు బాగా డబ్బులు ఎక్కువ. ఇలా ఎందుకు చూపెడుతున్నా అంటే ఆ ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మన డబ్బులు ఎక్కువే తీసుకోం కదా, యూజ్ ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి 20,000 ఫోన్ ఒకటే, ₹1,00,000 ఫోన్ ఒకటే, డబ్బులు వేస్ట్ అంటాడు. నో, మరి ఇంట్లో ఇప్పుడు ఐఫోన్ ఉందంటే ఏదో పెద్ద ఫోన్ ఉందంటే ప్రతి ఫంక్షన్కి ఆ ఫోన్తోనే ఇద్దామని ఎందుకంటాం నువ్వు. సో ఆ ఫోన్తో యూజ్ ఉంది, అది కెమెరా బాగుంటుంది, ఫాస్ట్ ఉంటుంది, ఫలానా డింకా, నువ్వు గేమర్ అవుతే నువ్వు చాలా ఫాస్ట్గా గేమ్ ఆడొచ్చు. ఇంట్లో ఒక పెద్ద ఫోన్ అన్నట్టు అనుకోండి. సో అది అంటే గిల్ట్, అసలు మనం ఎందుకు రాయి ఎంత ఎంత పెట్టి ఫోన్ తీసుకున్నాం, అది కోపము, మన అమ్మాయి ఏం చేయలేదు ఎందుకు ఏంటిది ఇది. నాకు అర్థం కాదు ఆ వారం రోజులు ఏదైతే ఉందో. ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను కదా, చాలా చిన్న విషయం. ఫోన్ ఏముందిరా ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ, అది పెద్దగా ఏదో యాక్సిడెంట్ అయిపోయినట్టు నువ్వు ఫీలింగ్ ఇస్తున్నావు అనొచ్చు. మన అంతా దాంట్లోనే ఉంటుంది, మన ఫోన్లోనే ఉంటుంది. మేబీ 20,000 ఫోన్ అయితే అంత ఎక్కువ ఫీల్ అవ్వదేమో, ఓకే ఫైన్ అన్నట్టు. మనం ₹1,00,000 పెట్టి ఫోన్ కొని అది ఇంకా 3 సంవత్సరాలే అయింది, 3 సంవత్సరాలే అయింది. అబ్బో 3 సంవత్సరాలు అంటే ఇంకా చాలా ఉంది, నేను ఇంకొక 3 years వాడచ్చు. సో సడన్గా మదర్ బోర్డ్ ఎందుకు డెడ్ అవుద్ది. సో ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట ఈ వారం రోజుల్లో, ఇవన్నీ నడుస్తున్నాయి. పర్స్పెక్టివ్స్ మారిపోయినాయి నాకైతే ఫోన్ల మీద, అసలు ఏం జరుగుతుంది. కూర్చొని రీసెర్చ్లు చేస్తున్నాను అనమాట. ఈ అమ్మాయి ఏంట్రా అన్నట్టు. ₹1,00,000 పెట్టి కూడా ఫోన్లు కొంటా ఉంటే ఇలా జరుగుతూ ఉంటే ఏంటి. నిజంగా ఐఫోన్లే మంచివా, ఆండ్రాయిడ్ ఈ చెత్త ఉందా, ఇది కూడా వచ్చింది నాకు. సో ఇవన్నీ థింక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ సోదంతా కాదు, అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే, ఎస్పెషల్లీ సామ్సంగ్ ఫోన్స్కి అప్డేట్ వచ్చినప్పుడు, ఫోన్కి మేజర్ అప్డేట్ వచ్చినప్పుడు, ఇది మళ్ళీ ఏ సిరీస్లోనే ఆర్ 1-2 కాదు, మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్కి అప్డేట్ వచ్చినప్పుడు, ఎస్ సిరీస్లో కూడా, బై ది వే వాడి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా అప్డేట్ వచ్చినప్పుడు చిప్కి ఇంకా సిపియూకి మధ్యలో ఏదో అవుతుందన్నమాట. అంటే ఓవర్ హీట్ అయిపోవడమో లేకపోతే ఏదో ఫలానా డింకానే ఏదో అవుతుంది. సో దానివల్ల ఫోన్ ఆగిపోతుంది. కొంతమందికి వాడుతూ ఆగిపోతుంది, కొంతమందికి ఇలా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు ఇలా. సో వాళ్ళు ఏం చేస్తారు, రిపేర్ షాప్ వాళ్ళు చిప్ని తీసి దాన్ని ఏదో సాల్డరింగ్ ఏదో చేసి రీబాలింగ్ చేసి మళ్ళీ అతికిస్తారు అనమాట. ఆన్ అవుద్ది, పనిచేస్తుంది బాగా. నాలాగా మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే మాత్రం డేటా కూడా దొబ్బుద్ది. డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఇది చేస్తారు కాబట్టి ప్రాసెస్ డేటా ఉంటుంది అనమాట. ఎందుకంటే నా కళ్ళ ముందే ఒక S23 Ultra తీసుకొచ్చారు, సేమ్ అదే ప్రాబ్లం అనమాట. ఆన్ చేసి ఇచ్చారు, డేటా ఉంది. సో ఇది జరుగుతుంది అనమాట. బేసిక్గా అప్డేట్ వచ్చినప్పుడు ఫోన్ మదర్ బోర్డు తీసుకోలేకపోతుంది, ఓవర్ హీట్ అయిపోతుంది అన్నట్టు అనుకోండి ఇంకా. సో ఇది మేజర్ ఇష్యూ ఇన్ సామ్సంగ్ ఫోన్స్. అండ్ బై ద వే నా ఘనకార్యం మీకు చెప్పలేదు కదా, అయ్యో 256 GB అని క్లౌడ్ బ్యాకప్ కానీ హార్డ్ డ్రైవ్ బ్యాకప్ కానీ ఏది పెట్టుకోలే. ఫోటోలు, నా ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు, ఆ ఫోటోలు, ఈ ఫోటోలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు అన్ని ఫోన్లోనే ఉన్నాయి, అన్నీ పోయింది. సో బేసిక్ అన్నీ లేవు, ఏమీ లేవు. కొత్త ఫోన్ ఇప్పుడు నా ఫోన్. బేసిక్గా మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే, నా దరిద్రమైన ఎక్స్పీరియన్స్తో నేను కొన్ని నేర్చుకున్నాను అనమాట. అవి మీకు ఇప్పుడు చెప్తాను. నాకు జరిగింది ఎవరు జరగకూడదని. ఫస్ట్ థింగ్, మీకు మీ ఫొటోస్, వీడియోస్, మీ డేటా ఇంపార్టెంట్ అయితే, అఫ్కోర్స్ అందరికీ ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ బ్యాకప్ పెట్టుకోండి. అది హార్డ్ డ్రైవ్లో పెట్టుకుంటారో ఆర్ క్లౌడ్లో పెట్టుకుంటారో మీ ఇష్టం, బ్యాకప్ పెట్టుకోండి. సెకండ్ థింగ్, నాకు అన్ని బ్రాండ్స్ గురించి తెలీదు, నేను ఈ మేజర్ 2 బ్రాండ్స్ గురించి కొద్దిగా రీసెర్చ్ చేశాను అనమాట. ఒక ఎగ్జాంపుల్లా చెప్తున్నాను. సో బేసిక్గా అన్ని బ్రాండ్స్ మనకి 1 year వారంటీ ఇస్తుంది కదా, మనం మనీ కడితే ఒక ఎక్స్టెండ్ వారంటీ అన్నట్టు ఉంటుంది కంపెనీ వాడిది. సో సామ్సంగ్లో సామ్సంగ్ కేర్ అని ఉందన్నమాట, అది ఇంకొక 1 year ఎక్స్టెండ్ అవుతుంది, 2 years మొత్తం బేసిక్గా. సో 2 years తర్వాత నువ్వు ఎంత మనీ ఇచ్చినా వాడు ఎక్స్టెండ్ చేయడు, వాడి దగ్గర 2 years ప్లానే ఉంది. సో నువ్వు ₹1,00,000 పెట్టి తీసుకో, ₹1,50,000 పెట్టి తీసుకో, 2,00,000 తీసుకో, వాడి దగ్గర 2 years ప్లానే ఉంది. దాని తర్వాత ఏమైనా సరే మనం మనీ కట్టాలి.
ఇప్పుడు మనం యాపిల్ విషయానికి వద్దాం. కొత్తగా వాడు 1499 పర్ మంత్కి ఒక ప్లాన్ రిలీజ్ చేశాడు. అది కూడా సేమ్ ఇలానే అనమాట. కాకపోతే యాజ్ లాంగ్ యాజ్ యూ పే ఆ వారంటీ ఉంటుంది. ఓన్లీ 2 years లిమిటేషన్ లేదు దానికి. యాజ్ లాంగ్ యాజ్ యూ పే అది వారంటీ ఉంటుంది. ఒక్కసారి మనం అన్ని ఫోన్స్ చెత్త అనుకుందాం. అన్ని ఫోన్స్ చెత్తరా, ఏ ఫోను మనకి ఇలా ఉండదు, లాంజివిటీ లేదు అనుకుందాం. కానీ ఫోన్ అయితే ఇంపార్టెంట్ కదా, మనం ఫోన్ వాడాలి కదా. సో అట్లీస్ట్ ఒక బ్రాండ్, అట్లీస్ట్ యాపిల్ వాడు నువ్వు కట్టుకున్నంతసేపు ఉంటుంది అన్నట్టు. యాపిల్ కేర్ ఉంటే చాలా మంచిది అనమాట. ఐఫోన్ ఉన్నోనే అడగండి. యాపిల్ కేర్ ఉంటే మనకి రీప్లేస్మెంట్స్ కానీ చాలా తక్కువ, చాలా రీజనబుల్ రేట్స్కి వస్తాయి. సో అది కథ. ఒక్కసారి చూడండి. నేనైతే పర్సనల్గా నేను శాంసంగ్ ఫోన్ తీసుకోవద్దాను, బట్ నేనైతే రికమెండ్ చేయను. నా ఎక్స్పీరియన్స్ నాకు ఇది అయ్యింది కదా, నా ఫోన్కి ఇలా అయ్యింది కదా అని కాదు. నేను రిపేర్ షాప్కి వెళ్ళినప్పుడు నేను చూసిన శాంసంగ్ ఫోన్స్ కానీ, ఆర్ నేను యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు అన్ని శాంసంగ్ ఫోన్స్ కానీ, సో ఆ రిపేర్ షాప్లో అయితే మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ శాంసంగే ఉన్నాయి మదర్ బోర్డ్ ఇష్యూ మీద. మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్. మళ్ళీ చిన్న ఫోన్లు కూడా కాదు, ఎస్ సిరీస్ ఫోన్లే. S22, S21, S24 అల్ట్రా, S24 అల్ట్రా, S25 కూడా వచ్చింది అన్నాడు. నేనైతే పర్టికులర్గా ఎవరికి శాంసంగ్ కొనుక్కోండి అని నేను రికమెండ్ చేయలేను. ఎన్ని ఫీచర్స్ బాగున్నా సరే, రేపు పొద్దున మదర్ బోర్డ్ దొబ్బేసింది అనుకోండి, నువ్వు ఏం ఫోన్ రికమెండ్ చేసావురా? నా ఫ్రెండ్కి నేను చెప్పా శాంసంగ్ ఫోన్ తీసుకోరా చాలా బాగుంటుంది అని. మదర్ బోర్డే దొబ్బింది అనుకోండి, ఇంకేం లేదు. మనం కొన్ని AI ఫీచర్స్లో ఏంటి కొద్దిగా అక్కడిక్కడ మనం తగ్గొచ్చు, కాంప్రమైజ్ అవ్వచ్చు. మదర్ బోర్డ్లోనే కాంప్రమైజ్ అవ్వలేం కదా మనం. సో నేనైతే పర్టికులర్గా ఎవరికి రికమెండ్ చేయను శాంసంగ్ ఫోన్ తీసుకోండి అని. సో నా కంక్లూజన్ ఏంటంటే, ఏ ఫోన్ అన్నా తీసుకోండి, రీసెర్చ్ చేసి తీసుకోండి భయ్యా. మనం ఎంత గింజుకున్నా, ఎంత ఏం చేసినా వాడు ఫ్రీగా రీప్లేస్ చేయడు. అది మేజర్ ఇష్యూ అయ్యింది అంటే గ్లోబల్ లెవెల్లో మేజర్ ఇష్యూ అయితే తప్ప, OnePlus గ్రీన్ లైన్ అంత పెద్ద లెవెల్లో ఇష్యూ అయితే తప్ప. సో శాంసంగ్ మదర్ బోర్డ్లో ఇష్యూ ఉంది, శాంసంగ్కి మదర్ బోర్డ్ ఇష్యూ ఉంది. నేను అంటుంది S సిరీస్లో కూడా. సో కొనే ముందు మీరు ఎంత ఫోన్ అన్నా కొనుక్కోండి, కొనే ముందు రీసెర్చ్ చేసి కొనండి. అది ఏంటి మనకి లాంగ్ రన్ వస్తుందా రాదా. బికాజ్ ఒకవేళ మీరు పెద్ద ఫోన్ కొనుక్కుందాం అనుకుంటే అది 3 yearsలో ఇలా దెబ్బేసింది అనుకోండి, వేస్ట్ కదా. మనం అంత పెట్టి కొనేది అట్లీస్ట్ 5 years అన్నా నడుస్తుందని. 3 yearsకి ఇప్పుడు ఇలా అయిపోయింది అనుకోండి, లైక్ ఏం పాయింట్ ఏంటి మనం ఇంత పెట్టుకొని. సో యాజ్ ఐ సెడ్, నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. మీరు ఏ ఫోన్ అన్నా తీసుకోండి, మీ ఇష్టం. రీసెర్చ్ చేసి తీసుకోండి. ఫోన్ ఉన్న వాళ్ళు బ్యాకప్ పెట్టుకోండి. ఫోన్ కొంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని బ్యాకప్ పెట్టుకోండి అనమాట. మీరు 1 TB కొన్నా సరే, ఒకవేళ ఫోన్ పోయింది అనుకోండి, మీ తప్పు కాదు కదా. ఫోన్ పోయింది, ఎవడో కొట్టేశాడు, అప్పుడు ఏం చేస్తాం? సో అన్ని ఫోన్లో ఉంచుకోకుండా క్లౌడ్లోనో బ్యాకప్ ఏదో ఒకటి పెట్టుకోండి. సో నాకు జరిగింది ఎవరు జరగకూడదు. యా, అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయకపోయినా పర్లేదు, కమెంట్ చేయకపోయినా పర్లేదు, షేర్ అయితే చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి ఈ మేజర్ ఇష్యూ గురించి తెలియాలి. సో అందుకే ఈ వీడియో చేశాను అనమాట. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం కలుద్దాం. పీస్, బాయ్.